హాయ్! హలో! నమస్తే. నేను మీ నరేష్. మన ఛానల్‌ని చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ రివ్యూస్ చెప్తుంటాను ఈ ఛానల్ ద్వారా. మరి ఈరోజు మ్యాచ్ అయితే ఆస్ట్రేలియాని ఇంటికి పంపించేసింది టీమిండియా. రోహిత్ శర్మ చుక్కలు చూపించిండు. ఆస్ట్రేలియా కసితోని ఆడి వాళ్ళనైతే ఇంటికి పంపించేసిండు. ఆఫ్ఘనిస్తాన్‌కి చాలా ఈజీ ఛాన్స్ అయితే తెచ్చిపెట్టిర్రు ఇండియా. సెమీస్ రావడానికి ఆఫ్ఘనిస్తాన్‌కి ఇది మంచి అవకాశం. రేపు మ్యాచ్ గెలిస్తే చాలు వచ్చేస్తుంది. ఆస్ట్రేలియాని రానీయకుండా చేసింది చాలా మంచి. ఎందుకంటే వాళ్ళు సెమీస్ కానీ ఫైనల్స్ గానీ ఉండడం చాలా డేంజర్. ఇండియా ఆల్మోస్ట్‌గా వరల్డ్ కప్‌కి లైన్ క్లియర్. వరల్డ్ కప్ గెలుచుకొచ్చుకుంటుంది. ఇప్పుడు ఈజీగా గెలిచేస్తుంది వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియా. వరల్డ్ కప్ గెలుచుకొని వస్తుంది ఇండియా. మరి టాస్ గెలిచి అయితే ఆస్ట్రేలియా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అయినప్పటికీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. మంచి వికెట్ బ్యాటింగ్ వికెట్ లాగా ఉంది. ఈరోజైతే 200 స్కోర్ అయితే మన 230, 220 చేస్తారు అనుకున్నాం. కానీ రోహిత్ శర్మ విధ్వంసం ఊహించని విధంగా విరుచుకుపడ్డాడు ఆస్ట్రేలియన్. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో థర్డ్ ఓవర్‌లోనే 28 రన్స్ కొట్టిండు. 4 సిక్స్‌లు, ఒక 4 తోని. విరాట్ కోహ్లీ తొందరగా ఔట్ అయినప్పటికీ రిషబ్ పంత్‌తో మంచిగా పార్ట్నర్‌షిప్ చేసిండు. రిషబ్ పంత్ తక్కువ కొట్టినా కూడా కొంచెం పార్ట్నర్‌షిప్ చేసిండు. వేస్ట్ షాట్‌కి పోయి ఔట్ అయిపోయిండు. తర్వాత సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మతో కలిసి మంచిగా బిల్డ్ చేసిర్రు. రోహిత్ శర్మ ఔట్ అయినప్పుడు 120 11 ఓవర్స్‌కే 120 ఉంది. తర్వాత స్కోర్ మొత్తం తగ్గిపోయింది. లేకుంటే 230, 270, 220 వచ్చేది. 210 మరి 42 బాల్స్‌లో 92 రన్స్, 90 రన్స్ సెంచరీ మిస్ అయింది రోహిత్ శర్మది. కానీ సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. అట్లా ఆడాలి సెమీస్‌లో, ఫైనల్స్‌లో ఇది ఆడితే చాలింకా ఫామ్‌కొచ్చేసిండు. సో, నెక్స్ట్ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే గూడా కొంచెం మంచిగా 28, 30 రన్స్‌తోని మంచిగా ఆడిర్రు. ఆస్ట్రేలియా బౌలింగ్‌కొస్తే స్టార్క్ అయితే 4 ఓవర్స్ 45, ఒక్క హ్యాజిల్‌వుడ్ ఒక్కడే 4 ఓవర్స్ 14 రన్స్. అందరూ గూడా 40+ రన్స్ ఇచ్చిర్రు. కమిన్స్ గూడా 40+ రన్స్ ఇచ్చేసిండు. అందరిని పిచ్చకొట్టుడు కొట్టిండు రోహిత్ శర్మ. నెక్స్ట్ వాళ్ళకి టార్గెట్ అయితే 205, 206 టార్గెట్ ఉన్నప్పటికీ డేవిడ్ వార్నర్ అయితే ఫస్ట్ ఓవర్‌లోనే హర్షదీప్‌కి ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్‌కే ఔట్ అయిపోయిండు. ఇంకా డేవిడ్ వార్నర్ పనైతే అయిపోయింది. అనవసరంగా ఆడిపిస్తున్నారు. ఇంక ట్రావిస్ హెడ్ మనకి ఎప్పుడులాగానే ఇండియాకి గండంలాగా ఎప్పుడే తగులుకున్నాడు తలనొప్పిలాగా. లాస్ట్ తనున్నంత వరకు మ్యాచ్ వాళ్ళ సైడే ఉంది మ్యాచ్. తను ఔట్ అవ్వట్లేదు. రన్స్ కొడుతూనే ఉన్నారు. దాంతో పాటు మిచెల్ మార్ష్ వచ్చి వన్ డౌన్‌లో కెప్టెన్. ఫస్ట్ క్యాచ్ వచ్చింది. రిషబ్ పంత్ ట్రై చేయలేదా? దూరం ఉందా? కొంచెం మిస్ అయింది. 2 ఛాన్స్‌లయితే వచ్చినాయి. దాన్ని ఉపయోగించుకోలేదు. ఆ పార్ట్నర్‌షిప్ మాత్రం వాళ్ళ మ్యాచ్ విన్నింగ్‌కి ఎళ్ళింది. కాకపోతే అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్ కుల్దీప్ బౌలింగ్‌లో సూపర్ క్యాచ్ బట్ అక్షర్ పటేల్ ఆ క్యాచ్‌తోని మ్యాచ్ టర్న్ అయిపోయింది. అనుకున్నా కాకపోతే మాక్స్‌వెల్ వచ్చి మళ్ళీ జడేజాకి 6, 4, 4 కొట్టాడు. మళ్ళీ మ్యాచ్ మాక్స్‌వెల్ ఫినిష్ చేస్తాడేమో అనుకున్నాం. పక్క నుంచి ట్రావిస్ హెడ్ కూడా ఆడుతున్నాడు కదా మంచిగా. ఎప్పుడైతే మాక్స్‌వెల్ ఔట్ అయిండో మళ్ళీ కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేసిండో అప్పటి నుంచి టోటల్ ఇండియా సైడే అయింది. 14 ఓవర్స్ వరకు వాళ్ళ సైడే ఉంది మ్యాచ్. లాస్ట్ 6 ఓవర్‌లో మ్యాచ్ మనకొచ్చింది. ఇండియాకొచ్చేసింది. అక్షర్ పటేల్, కుల్దీప్ కొంచెం మిస్‌ఫీల్డ్ చేసినప్పటికీ లాస్ట్ బుమ్రా రాంగానే ట్రావిస్ హెడ్‌ని తీసి పడేసిండు. స్లోవర్ బాల్ బుమ్రా, హర్షదీప్ రాంగానే మళ్ళీ 2 వికెట్స్ 1 బై 1 ఔట్ అయితేనే ఉన్నారు. టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, హర్షదీప్ రాంగానే ఔట్ చేసిండు. స్టోయినిస్ అందరిని ఇంకా 1 బై 1 ట్రావిస్ హెడ్ ఔట్ అయినాక మాక్స్‌వెల్ ఔట్ అయినాక 1 బై 1 ఔట్ అయిపోయారు. అప్పటిదాకా మ్యాచ్ వాళ్ళ చేతిలో ఉండేది. ఇప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్‌కి మంచి అవకాశం. చిన్న టీమ్‌కి ఆస్ట్రేలియాని కొట్టింది. మంచి సెమీఫైనల్‌కి వచ్చే ఛాన్స్ రేపు చాలా ఈజీగా ఉంది. రేపు మార్నింగ్ జరుగుతుంది మ్యాచ్. ఇండియా టీమ్ అయితే మాత్రం వరల్డ్ కప్ గెలుస్తుంది. ఇది మ్యాచ్ ఈరోజు రివ్యూ. రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.